ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ఆ సమయాన్ని బట్టి నమ్మకత్వము. మీకు ఏదైనా కొంత డబ్బు ఇచ్చాను అనుకోండి, 1,00,000 రూపాయలు మీ దగ్గర పెట్టమని ఇచ్చాను. ఆ 1,00,000 రూపాయలను నమ్మకంగా మీరు కాచి కాపాడాలి, నమ్మకత్వము. అదేవిధముగా దేవుడు మనకిచ్చిన వరము, బహుమానం ఏమిటంటే సమయం అనే వరాన్ని, సమయం అనే బహుమానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దానిని మనం నమ్మకత్వంగా మనం కాచి కాపాడు వారిగా ఉండాలి, నమ్మకత్వంతో వినియోగించుకునే వారిగా ఉండాలి. దేవుడు ఈ సమయం అనేది మనకు అప్పగించిన ఒక ధనాగారం లాంటిదండి. ఒక 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, ఇదంతా కూడా ఒక ధనాగారము. పాత సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది, దాన్ని మనం ఇంకా ఎన్నడూ కూడా చూడలేము. సముద్రంలో అలా ఆగిపోతుందా? ఆగిపోదు. అదే విధముగా సమయం కూడా, ఆ సమయం అలా గడిచిపోతూనే ఉంటుంది. అందుచేతనే ఎవరి గురించి కూడా ఇవేమీ ఆగిపోవు, అలా కాలంలో కలిసిపోతూ ఉంటాయి, సమయంలో అలా గతించిపోతూనే ఉంటాయి.